హాయ్! ఈరోజు ఇంకొక కొత్త విషయం తెలుసుకుందాం. దేవుడు ప్రేమున్నవాడు కాదా? అయితే ఎందుకు 2 నగరాల్ని నాశనం చేసేయమని చెప్పాడు? మీకు తెలుసా? తెలియకపోతే వీడియో చివరి వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ. అయితే సొదొమ, గోమెరు అని 2 నగరాలున్నాయన్నమాట. అవి చాలా తీవ్రంగా నాశనం అయ్యాయన్నమాట. ఈరోజు ఆ ఒక్క నగరం ఎందుకు నాశనం అయింది అంటే, ఆదికాండం 19 అధ్యాయంలో ఉంటది. ఏంటి అంటే, ఆ 2 నగరాల్లో ప్రజలు చాలా విపరీతంగా చెడుగా జీవించారనమాట. అంటే వాళ్ళ లైఫ్‌లో ప్రతిసారి కూడా వాళ్ళు న్యాయంగా నడవడానికి ఇష్టపడలేదు. అంటే వాళ్ళ వ్యాపారం పెద్దదయింది. వాళ్ళు దేవుని మార్గాన్ని పూర్తిగా వదిలేసారనమాట. చెడు పనుల్ని సాధారణంగా చేసుకున్నారు లైఫ్‌లో. అంటే ఆహ్, ప్రతీదీ కూడా వ్యాపారంగానే చూశారు. మనిషి జీవితాల్ని కూడా వ్యాపారంగానే చూశారు. అయితే అక్కడ లోతు అనే వ్యక్తి కూడా నివసించాడనమాట. దేవుడు ఆ ఒక్క కుటుంబాన్ని మాత్రం రక్షించడానికే దూతలను పంపాడు. అంటే మన జీవితాల్లో ఒక్క కుటుంబం న్యాయంగా, ధర్మంగా ఉండి, మన మన సమాజంలో ఉన్న కుటుంబాన్ని కూడా దేవుడు ఎంతటి పాపంలో ఉన్న వాళ్ళ కుటుంబాల మధ్యలో ఉన్నా కూడా ఆ ఒక్క వ్యక్తిని రక్షిస్తాడు. రక్షించడానికి దేవుడు ఖచ్చితంగా స్వయాన వాళ్ళ దూతలు పంపుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ 2 నగరాల్లో ఉన్న లోతుని దేవుడు ఎలాగైతే రక్షించాడో, మీ జీవితాల్లో కూడా అటువంటి రక్షణ కావాలంటే మీరు కూడా ఎంతమంది ఏ పరిస్థితులు ఏ సిచ్యువేషన్‌లో ఉన్నా, ఏ ఏ పరిస్థితుల గుండా మీరు వెళ్తున్నా, ఒక్కసారి దేవుని వైపు తిరగండి. మీ రక్షణ దేవుడిస్తాకి సిద్ధంగా ఉన్నాడు. ఆ రక్షణ నువ్వు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే నిజంగా సొదొమ, గొమొర్రాలాగా మీరు నాశనం అవ్వడానికి దేవుడు ఇష్టపడడు. ఎందుకంటే వారి పాపం చాలా పెరిగింది. వాళ్ళు దేవుని మార్గానికి కూడా ఇష్టపడలేదన్నమాట. వారు పూర్తిగా దేవుని తిరస్కరించారు. అయితే దేవుడు చాలా సార్లు క్షమిస్తాడు, కానీ మనుషులు నిరంతరం చెడు మార్గాల్లో చేస్తే ఎన్నిసార్లు క్షమిస్తాడు. అందుకే దేవుని న్యాయం ఆ 2 నగరాల మీద ఖచ్చితంగా కనపడిందనమాట. దేవుడు ప్రేమ మాత్రమే కాదు, దేవుడు న్యాయం కూడా చేస్తాడు. అందుకే పాపాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయడు. అందుకే మన జీవితంలో కూడా దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు. మనం మారితే రక్షణ ఉంటది. మనం మారకపోతే దేవుని న్యాయం కూడా మన వైపు ఉంటది. అది మనందరం తెలుసుకోవాలి. మనం ఎంతమంది పాపుల మధ్యలో ఉన్నా మన నిజాయితీని దేవుడు చూస్తాడు. నీ హృదయాన్ని దేవుడు చూస్తాడు. నువ్వు ఎలా ఉన్నావని దేవుడు చూస్తాడు. నువ్వు నీ కుటుంబం రక్షించాలి. ఆమేన్.